రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు పర్యావరణ హితంగా ఉండే విద్యుత్ ఆటోలు ప్రవేశపెట్టారు. తద్వారా ఆ మున్సిపాలిటీకి నిర్వహణ భారం తగ్గుతుంది. తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద సీఎం జగన్ జెండా ఊపి వీటిని ప్రారంభించారు. చిన్న మున్సిపాలిటీల్లో నిర్వహణ భారం తగ్గించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఈ ఆటోలు ప్రారంభించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో 36 మున్సిపాలిటీలకు 516 ఈ ఆటోలు సుమారుగా 22 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసినట్టుగా తెలిపారు. చేయాలి, చిన్న మున్సిపాలిటీల్లో పని భారం తగ్గించాలి అంటే వాళ్లకు ఆ యొక్క ఆర్థిక భారం తగ్గించాలనే ఒక ఆలోచనతో సుమారు 516 ఈ ఆటోల్ని, ఒక్కొక్క ఈ ఆటో 4,10,000 రూపాయలు ఒక్కొక్క ఈ ఆటో, సుమారు 22 కోట్ల రూపాయలతోటి ఆ ఆటోలన్నింటినీ కూడా ఈరోజు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనే మంత్రంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్టణీకరణ అనేది ఒక అవకాశంగా వినియోగించుకొని అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలి.